మామ ప్రపంచంలోనే వరల్డ్ లోనే ది రిచెస్ట్ పర్సన్ ఎవరు మామ? బిల్ గేట్స్. మీ అందరికి తెలుసు కదా, బిల్ గేట్స్ ది రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని. అయితే వీళ్ళ డాటర్ ఒక రోజు ఒక రెస్టారెంట్ కి వెళ్ళిందంట. లంచ్ చేసేసిన తర్వాత టిప్ ఇచ్చిందంట $100. ఒక ఫ్యూ డేస్ తర్వాత వాళ్ళ నాన్న వచ్చారంట. నాన్నెవరు? బిల్ గేట్స్. బిల్ గేట్స్ వచ్చారు. వచ్చి లంచ్ చేశారు, అయిపోయిన తర్వాత వెయిటర్ అడిగారంట, సార్ టిప్ అని అడిగితే టిప్ ఇవ్వలేదంట. ఇవ్వకపోయేసరికి ఇలా అన్నారంట, మీ డాటర్ మేము అడగకుండా కూడా $100 టిప్ ఇచ్చింది సార్ అని అంటే, అయితే పక్క కూర్చోబెట్టుకుని చెప్పిండంట, ఇలా చెప్పిండంట, ఏమని అంటే, నీకు ఫ్యూ డేస్ బ్యాక్ వచ్చి ఎవరైతే $100 టిప్ ఇచ్చారో మీరు అడగకుండా, ఆ అమ్మాయి వరల్డ్ లోనే ది రిచెస్ట్ పర్సన్ కూతురు తను. సో తనకి డబ్బు వాల్యూ తెలీదు, కష్టం వాల్యూ తెలీదు, అలా పెంచాను నేను. సో అందుకే అమ్మాయినికి అలా డబ్బులు ఇచ్చింది. బట్ నేను ఒక సామాన్య వ్యక్తి కొడుకుని ఎలా సంపాదించానో నాకు తెలుసు, ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు, నాకు ప్రతి ఒక్క రూపాయి వాల్యూ తెలుసు. అందుకే నేను ఈ రోజు రిచెస్ట్ పర్సన్ అయిన, వరల్డ్ లోనే ది రిచెస్ట్ పర్సన్ అని చెప్పాడంట. దీన్ని బట్టి నాకేమర్థమైంది అంటే, తల్లిదండ్రులు ఎలా పెంచాలి వాళ్ళ పిల్లల్ని అంటే, వాడికి డబ్బు వాల్యూ తెలియాలి, కష్టం వాల్యూ తెలియాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి, ఒక్కొక్క రూపాయి ఎట్లా ఖర్చు పెట్టాలో వాడికి తెలియాలి. అలా పెంచితేనే రేపు మీ ఆస్తులు బాగుంటాయి. లేకపోతే మీ పిల్లలు మీ ఆస్తుల్ని అమ్మి పడేస్తారు.